గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకుల్లో చాలామంది మేము మిథున రాశిలో జన్మించామండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మా రాశి అధిపతి బట్టి మా లక్షణాల బట్టి ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడితే బాగుంటుందో చెప్పగలరా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మిథున రాశి వారికి ఏ వృత్తులు బాగా సరిపోతాయి, అంటే ఎటువంటి ప్రొఫెషన్స్ అనేవి మీకు బాగా సెట్ అవుతాయి, ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి, ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలలో జన్మించిన వారికి, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. బుధగ్రహంచే పాలించబడే మిథున రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏ గ్రహాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయంటే చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు అండి. ఈ 3 గ్రహాలు కూడా వీరి జీవితంలో వృత్తికి సంబంధించి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. సాధారణంగా ఈ మిథున రాశి వారు పని విషయంలో ఎలా ఉంటారంటేనండి, తాము అనుకున్నది సామరస్యంగా సాధించటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఒక ప్రయత్నం చేసి ఒకవేళ విఫలమైతే కామ్గా కూర్చోవటం కాదు, మళ్ళీ ప్రయత్నిస్తారు. మళ్ళీ విఫలమైందా మళ్ళీ ప్రయత్నిస్తారు. అటువంటి స్వభావంతో ఉంటారండి. అంటే తాము అనుకున్నది సాధించేంత వరకు విడిచిపెట్టారనమాట. అయితే వీరు ఎక్కువగా సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. లగ్జరీ జీవితాన్ని అనుభవించటానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి వీరికి. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎందువలన అంటే ఇక్కడ బుధుడి యొక్క అనుగ్రహం ఉంది. దానితో పాటుగా అన్ని విషయాలపైన కూడా అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్గా చెప్పవచ్చండి. అంటే ప్రతి ఒక్క రంగం పైన కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఎంతో కొంత జ్ఞానం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మిథున రాశి వారిని గమనించారనుకోండి, పాలిటిక్స్ పైన కూడా అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరికి. అంటే పాలిటిక్స్ గురించి కూడా చర్చిస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అందుకే వాక్చాతుర్యం ఎక్కువగా ఉండే ఈ మిథున రాశి వారికి వృత్తిపరంగా జర్నలిజం అనేది బాగా సరిపోతుందండి. అంటే వీరి అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా అందరితో వాదిస్తూ ఉంటారు కాబట్టి, అలాగే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది, ఇతరులతో బాగా సంభాషించగల స్వభావం ఉంటుంది కాబట్టి జర్నలిజం బాగా సరిపోతుందండి. అంటే రిపోర్టర్లుగా కానీ, న్యూస్ రిపోర్టర్లుగా కానీ, జర్నలిస్టులుగా కానీ మిథున రాశి వారు బాగా సరిపోతారు. అలాగే రైటింగ్లో కానీ, టీచింగ్ రంగంలో కానీ, రీసెర్చ్ వర్క్లో కానీ, ఎడిటింగ్ వర్క్లో కానీ, ఇంజనీరింగ్కి సంబంధించిన వృత్తులలో, ఆర్కిటెక్చర్గా కానీ, ముఖ్యంగా కౌన్సిలర్గా కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కానీ, కంప్యూటర్కి సంబంధించిన వృత్తులలో కానీ, న్యాయవాద వృత్తులలో కానీ, ఈ న్యాయవాది వృత్తికి సంబంధించి కూడా ఎక్కువగా జ్ఞానం కావాల్సి ఉంటుంది, వాక్చాతుర్యం ఎక్కువగా కావాలి. కాబట్టి ఈ వృత్తిలో కూడా బాగా సరిపోతారండి. అకౌంటెంట్లుగా కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించిన వృత్తులలో కూడా మిథున రాశి వారు బాగా సరిపోతారు. అయితే ఈ మిథున రాశి వారి ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి. ఈ రాశిలో జన్మించిన వారి గురించి ఒక విచిత్రం ఏంటంటే, మిథున రాశిలో జన్మించిన 30% మంది, చాలామంది అనేక వృత్తులలో పనిచేస్తారండి. అంటే కొంతమంది ఒక పక్కేమో రియల్ ఎస్టేట్ పనులు చూసుకుంటారు, ఇంకొక పక్కేమో ఇంకొక బిజినెస్సో జాబో చేసుకుంటూ ఉంటారు. అలాగే అనేక వృత్తులు మారిన వారు కూడా ఎక్కువగా ఉంటారు. స్థిరంగా ఒక వృత్తిలోనే కొనసాగించేవారు కూడా ఈ రాశివారు చాలా తక్కువ మంది కనబడతారు. అంటే ఒక వృత్తిలో చిన్న విషయం గురించి వీరికి నచ్చలేదు అనుకోండి,
నిర్మోహమాటంగా ఆ ఉద్యోగాన్ని వదిలేయటానికి కూడా వెనకాడరు. అంటే స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. అస్థిర మనసు అని చెప్పవచ్చండి, స్థిరత్వం లేని మనసు. కాబట్టి ఆ అస్థిరత్వమైనటువంటి మనసుని కనుక మిథున రాశి వారు సరి చేసుకున్నట్లయితే చాలా మంచి పొజిషన్కి ఎదగగలుగుతారు. ఆ సత్తా వీరిలో ఉంటుంది. కాకపోతే వీరికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటేనండి, వారు చేస్తున్న వృత్తిలో చిన్న లోపం కనిపించినా లేదా ఆ వృత్తి మీద బోరు కొట్టినా సరే వెంటనే మారిపోవటానికి కూడా వెనకాడని మనస్తత్వం అండి వీరిది. అందుకే చాలామంది మిథున రాశిలో జన్మించిన వారు అనేక వృత్తులలో స్థిరపడతారు. ఒక వృత్తిలో పనిచేసి అక్కడ నచ్చలేదా అక్కడ మానేసి మళ్ళీ వేరే వృత్తిలోకి వెళ్తారు. ఇలా మారటం వల్ల ఏమవుతుందంటే స్థిరత్వం అనేది ఉండదండి. ఒకే వృత్తిలో మంచి పొజిషన్కి వెళ్ళలేకపోతారు. మిథున రాశిలో జన్మించిన 70% మంది అండి మీడియా రంగంలో ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మిథున రాశి వారు సైలెంట్గా ఉన్నా సరే వాక్చాతుర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయం పైన కూడా ఎంతో కొంత అవగాహన అనేది ఉంటుంది, జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీడియా రంగంలో బాగా రాణించగలుగుతారు. నెంబర్ 1 రిపోర్టర్గా ఎదగగలుగుతారండి. ఇప్పుడు సమాజంలో ఉన్న చాలామంది రిపోర్టర్లు కూడా ఈ మిథున రాశిలో జన్మించిన వారే. ఎందుకంటే చాలా తెలివైన వారు వీరు. వీరి మేధా సామర్థ్యంతోనే వీరి వ్యక్తిత్వంతోనే అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే వీరికి మంచి కామెడీ సెన్స్ కూడా ఉంటుందండి. నటుడుగా కానీ లేదా నటీమణిగా కానీ వినోద రంగంలో మంచి కెరీర్ ఉంటుంది వీరికి. అయితే ఈ రాశి వారితో వచ్చిన తిప్పలేంటంటేనండి, ఎటువంటి వృత్తిలో స్థిరపడినా లేదా వ్యాపారం చేస్తున్నా సరే తామే అన్ని పనులు చూసుకోవాలి అనుకుంటారు. అంటే ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు. అందువలన వేరొకరి దృష్టిలో దుర్మార్గుల్లాగా కనిపిస్తారు. అంటే ఎవరిని నమ్మని వారిలాగా కనిపిస్తూ ఉంటారు. పని విషయంలో మాత్రం ఎవరిని నమ్మరండి. వ్యక్తిగతంగా అయితే అందరినీ నమ్మేసి గుడ్డిగా మోసపోతూ ఉంటారు. కానీ వృత్తి వ్యాపారాల విషయానికి వస్తే మాత్రం ఎవరిని నమ్మరు, ఎవరిని నమ్మి వారి పనులను అప్పగించరు. నేనే చేసుకుంటా అంటారు. అలాగే వీరు చేస్తున్న పనులలో కనుక ఎవరైనా వచ్చి వేలు పెట్టారనుకోండి, వీరికి అస్సలు నచ్చదు. అలాగే మిథున రాశి వారికి శిల్పలేఖనం పైన కానీ కుట్టు పనులు కానీ, మెయిన్గా ఆడవారికండి అల్లిక పనులు కానీ లేదా గృహోపకరణాలకు సంబంధించిన అలంకరణ కానీ ఇలాంటి వాటిల్లో కూడా చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. మిథున రాశి గృహిణీలను కనుక మీరు చూసినట్లయితే ఇంట్లో ఖాళీగా ఉండకుండా పూల మొక్కలు కూరగాయలు పెంచుకోవటం కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారం విషయానికి వస్తేనండి, వ్యాపారం చేయటంలో కూడా మిథున రాశి వారు ప్రవీణులే అండి. అయితే వ్యాపార సామర్థ్యం కూడా ఉంటుంది, కానీ వ్యాపారాన్ని నడిపించగల మంచి సామర్థ్యం కూడా ఉంటుంది. కొంతమంది అయితే మిథున రాశిలో జన్మించిన వారు ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకొక పక్క సైడ్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అనేక వృత్తి వ్యాపారాలలో అడుగు పెడతారండి వీరు. ఒకే వృత్తిలో కొనసాగించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాగే మార్కెట్ ట్రెండ్ బట్టి కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కానీ, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందటం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. తెలివిగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి కంటే కూడా వ్యాపారం ఇంకా బాగా కలిసి వస్తుందండి. అయితే వీరు ఎవరిని నమ్మరు కాబట్టి, ఎవ్వరికీ కూడా పనులు అప్పగించడానికి ఇష్టపడరు కాబట్టి ఆ ఒక్క లక్షణాన్ని కనుక మీరు మార్చుకున్నట్లయితే వృత్తిలో కంటే కూడా వ్యాపారంలో ఇంకా బాగా రాణించగలుగుతారండి. ఒకవేళ మిథున రాశిలో జన్మించిన వారు కనుక ఉద్యోగ వ్యాపారాలలో ఇంకా స్థిరపడకపోయినా, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఉన్నా సరే అస్థిరంగా ఉన్నట్లయితే, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించండి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు 3 ముఖాలు కల త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించవచ్చు. పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు పంచముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఈ రుద్రాక్షలను కనుక మీరు ధరించినట్లయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యక్తిగత పరంగా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు.